కథ విన్నారా మీరు? నేను ప్రశ్నలు అడుగుతా, చెప్పండి. ఎక్కడికి వెళ్ళాడు పేతురు? చేపలు పట్టడానికి వెళ్ళారు కదా. మరి రాత్రి అంతా చేపలు పడ్డాయా చేపలు? ఒక్కటన్నా పడిందా? నిజంగానా? మరి ఎప్పుడు పడ్డాయి చేపలు? యేసు ప్రభు మాట విన్నాడు కదా, అక్కడ వేయండి వల వేయండి అంటే అప్పుడు ఎన్ని పడ్డాయి చేపలు అంటే ఏం చెప్పారు? 2 పడవల నిండా చేపలు పడ్డాయి. కాబట్టి మనం కూడా ఎవరి మాట వినాలా? పాట నేర్చుకుందాము, యేసయ్య మాట వినాలా, అప్పుడే మనకి ఆశీర్వాదం. చూడండి అందరూ. కార్తీక్ పక్క జరుగు. ఇంకా పాటల షీట్ చూసుకో. ఎవరి పాటల షీట్ వాళ్ళు చూసుకోవాలి. తర్వాత యాక్షన్ నేర్పిస్తాము. ముందు పాట పాడు. హీలీలో హీలీలో హైలసా, హీలీలో హీలీలో హైలసా, హీలీలో హీలీలో హైలసా, హీలీలో హీలీలో హైలసా. పేతురు మామా చేప ఒక్కటి చిక్కలేదా? పేతురు మామా చేప ఒక్కటి చిక్కలేదా? రాత్రంతా శ్రమ పడినా వలలో చేప దొరకలేదా? రాత్రంతా శ్రమ పడినా వలలో చేప దొరకలేదా? హీలీలో హీలీలో హైలసా, హీలీలో హీలీలో హైలసా, హీలీలో హీలీలో హైలసా, హీలీలో హీలీలో హైలసా. కడలిలోన చేపలకై వెళదామే జాలిగా, జాలిగా. అచట యేసు శిష్యులను చూసామే జాలిగా, ఓహో జాలిగా. చేపలకై మీరు కూడా రానున్నారా? చేపలకై మీరు కూడా రానున్నారా? హీలీలో హీలీలో హైలసా, హీలీలో హీలీలో హైలసా, హీలీలో హీలీలో హైలసా, హీలీలో హీలీలో హైలసా. యేసురాజు దోణెను చేరే శిష్యులు వినెను యేసు చెప్పగా. యేసురాజు దోణెను చేరే శిష్యులు వినెను యేసు చెప్పగా. విసారమైన చేపలు పడగా విస్మయముంది సంతోషించెని. విసారమైన చేపలు పడగా విస్మయముంది సంతోషించెని. హీలీలో హీలీలో హైలసా, హీలీలో హీలీలో హైలసా, హీలీలో హీలీలో హైలసా, హీలీలో హీలీలో హైలసా. కడలిలోన చేపలకై వెళదామే జాలిగా, జాలిగా. అచట యేసు శిష్యులను చూసామే జాలిగా, ఓహో జాలిగా. చేపలకై మీరు కూడా రానున్నారా? చేపలకై మీరు కూడా రానున్నారా? హీలీలో హీలీలో హైలసా, హీలీలో హీలీలో హైలసా, హీలీలో హీలీలో హైలసా, హీలీలో హీలీలో
మా వెనకాల పాడండి నాన్న ఒక్కొక్క లైన్. కడలిలోన చేపలు కడలిలోన చేపలకై వెళదామే వెళదామే జాలిగా జాలిగా పాడండి. కడలిలోన చేపలకై వెళదామే వెళదామే జాలిగా జాలిగా. అచట యేసు శిష్యులను చూసామే చూసామే జాలిగా, ఓహో జాలిగా. అచట యేసు శిష్యులను చూసామే చూసామే జాలిగా, ఓహో జాలిగా. చేపలకై మీరు కూడా రానున్నారా, చేపలకై మీరు కూడా రానున్నారా పాడాలి. హేలేలో హేలేలో హైలసా, హేలేలో హేలేలో హైలసా, హేలేలో హేలేలో హైలసా, హేలేలో హేలేలో హైలసా. కడలిలోన చేపలకై వెళదామే వెళదామే జాలిగా, హే హే జాలిగా. కడలిలోన చేపలకై వెళదామే వెళదామే జాలిగా, హే హే జాలిగా. అచట యేసు శిష్యులను చూసామే చూసామే జాలిగా, ఓహో జాలిగా. అచట యేసు శిష్యులను చూసామే చూసామే జాలిగా, ఓహో జాలిగా. చేపలకై మీరు కూడా రానున్నారా, చేపలకై మీరు కూడా రానున్నారా. హేలేలో హేలేలో హైలసా, హేలేలో హేలేలో హైలసా, హేలేలో హేలేలో హైలసా, హేలేలో హేలేలో హైలసా. పేతురు మామా పేతురు మామా చేప ఒక్కటి చిక్కలేదా. పేతురు మామా పేతురు మామా చేప ఒక్కటి చిక్కలేదా. రాత్రంతా శ్రమ పడినా వలలో చేప దొరకలేదా. రాత్రంతా శ్రమ పడినా వలలో చేప దొరకలేదా. హేలేలో హేలేలో హైలసా, హేలేలో హేలేలో హైలసా, హేలేలో హేలేలో హైలసా, హేలేలో హేలేలో హైలసా. యేసురాజు దోనెను చేరే శిష్యులు వినెను యేసు చెప్పగా. యేసురాజు దోనెను చేరే శిష్యులు వినెను యేసు చెప్పగా. విస్తారమైన చేపలు పడగా విస్మయముంది సంతోషించెనే. విస్తారమైన చేపలు పడగా విస్మయముంది సంతోషించెనే. హేలేలో హేలేలో హైలసా, హేలేలో హేలేలో హైలసా, హేలేలో హేలేలో హైలసా, హేలేలో హేలేలో హైలసా. కడలిలోన చేపలకై వెళదామే వెళదామే జాలిగా, హే హే జాలిగా. అచట యేసు శిష్యులను చూసామే చూసామే జాలిగా, ఓహో జాలిగా. చేపలకై మీరు కూడా రానున్నారా, చేపలకై
తెలుసా. వెరీ గుడ్ నాన్న, బాగా పాడారు. ఇప్పుడు మనం ఇంకొక స్టోరీ విని ఆ తర్వాత మనం యాక్షన్ సాంగ్స్ నేర్చుకుందాం. ఓకేనా? అందరూ మోకరించండి. అట్లాగే చిన్న ప్రార్థన చేసుకుందాము. మనసులో ప్రార్థన చేసుకోండి. యేసయ్య, స్టోరీ చక్కగా వినేటట్టు చేయను ఆయన, డిస్టర్బెన్స్ లేకుండా చేయను ఆయన. సాతాను వచ్చి డిస్టర్బ్ చేస్తాడయ్యా, అటు ఇటు విననీయకుండా చేస్తాడయ్యా. అట్లా కాకుండా నేను మాటలు వినడానికి నాకు సహాయం చేయేసయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. ప్రేంగల్ తండ్రి, పరిశుద్ధ దేవా, యేసు ప్రభువారి శ్రేష్టమైన నామం పేరిట ఈ మధ్యాహ్నకాల ఉదయకాల సమయంలో నా నాయన మరి ఇంతవరకు మాకు అనుగ్రహించినటువంటి మంచి సమయాన్ని బట్టి, ఈ యొక్క VBSని బట్టి నీకు స్తోత్రాలు దేవా. నా నాయన ఇప్పుడు మేము మెయిన్ లెసన్ చెప్పుకొని ఉంటుండగా ప్రభా, దానియేల్ స్టోరీ చెప్పుకొని ఉంటుండగా దయతో ప్రభా నాతో మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడండి. నా నాయన ఏ విధంగా దానియేల్ తీర్మానాలు చేసుకున్నాడు, నా నాయన మేము కూడా ఆ విధంగా తీర్మానాలు చేసుకోవడానికి సహాయం చేయండి. నాయన మేమందరం కూడా ప్రభా నిన్ను వెంబడించడానికి, నా నాయన నువ్వు ప్రేమించి ప్రాణం పెట్టి మా కొరకు తిరిగి లేచావు ప్రభా. నా నాయన ఇట్లాంటి నిన్ను మేము కలిగి ఉండే ధన్యతను మాకు ఇచ్చారయ్యా. అందుకే నిన్ను ఎంతగానో స్తుతిస్తున్నాం. అటువంటి యేసు ప్రభువుని ప్రభా మేము వెంబడించేవారుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచమని, బిడలకు కూడా వినగలిగే చెవులను గ్రహించగలిగే మనసును అనుగ్రహించండి. నేను కూడా ప్రభా మరి బిడలకు అర్థమయ్యే రీతిలో ఎలాగ స్టోరీని చెప్పాలో ప్రభా నాకు సహాయం చేయమని పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటూ, నీ రక్త ప్రోక్షను కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, కూర్చోండానా. ఇప్పుడు మనం ఇంకొక స్టోరీ విందాం. నేను చాలా ఫాస్ట్గా చెప్పేస్తాను, మీరు చక్కగా కూర్చొని వింటే నేను చెప్పేస్తాను. రెడీయా? మీరు అందరు స్ట్రైట్గా కూర్చుంటేనే నేను స్టార్ట్ చేస్తాను. కొంతమంది అటు తిరిగారు, కొంతమంది ఇటు తిరిగారు, ఒక్కొక్కళ్ళు ఒక్కలాగా తిరిగారు. అబ్బా, నేను 1 2 3 అనేసరికి అందరు సెట్ రైట్ అయిపోయి నా వైపు చూడాలి. 1 అందరు లైన్గా కూర్చోవాలి, బాసపట్లు వేసుకోవాలి. 2 ఇంకా ఎవరు మాట్లాడుతున్నారు? ఎల్లో షర్ట్. 2 అందరూ నోట్లో చూయింగ్ గమ్ చేసి అలా చేయకూడదు, ఊసేసి రండి. 2 ఇటువైపు చూడాలి. 1 2 3. ఓకే, రైట్, వెరీ గుడ్. మరంట ఈరోజు మన స్టోరీ పేరు ఏంటంటే దానియేలు. చెప్పండి అందరూ. మరంట బబులోన్ దేశంలో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు పేరు ఏంటంటే నెబుకద్నెజరు. ఏం పేరు ఆ రాజుగారి పేరు? ఈ నెబుకద్నెజరు ఏం చేశాడంటే యెరూషలేము పట్టణంలో ప్రజలందరినీ కూడా ముట్టడించాడనమాట. అంటే వాళ్ళ మీద యుద్ధం చేసినప్పుడు వాళ్ళు ఓడిపోయారనమాట. ఎవరు గెలిచారు? ఈ నెబుకద్నెజరు గెలిచాడు, వాళ్ళేమో ఓడిపోయారు. అందుకని ఏం చేశారంటే ఓడిపోయారు కదా వాళ్ళందరూ, యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళందరూ ఓడిపోయారు కాబట్టి వాళ్ళందరినీ బందీలుగా చేసుకొని వాళ్ళ దేశం తీసుకెళ్ళిపోతున్నారంట. వాళ్ళ దేశం పేరేంటంటే బబులోను దేశము. ఇప్పుడు నేను ఎన్ని పేర్లు చెప్పాను అమ్మా? లాస్ట్ ఒక రాజుగారి పేరు చెప్పాను. ఏంటి ఆ పేరు? నెబుకద్నెజరు. ఏ దేశం రాజు అయినా? బబులోను దేశం. నేను క్వశ్చన్లు అడుగుతానబ్బా. బబులోన్. బాబు చేతులు కట్టుకో. అటు లాస్ట్ నేను నుంచోబెట్టాను అనుకో, బాగోద్దానా? నెబుకద్నెజరు తర్వాత ఎవరు యెరూషలేములో ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేములో ఉన్నటువంటి యూదులందరినీ కూడా చెరపట్టి వాళ్ళని వాళ్ళ దేశంలోకి తీసుకెళ్ళిపోతున్నారు. చూపినా నేను బొమ్మ చూపినా? టీవీలో కూడా వస్తుంది చూడండి. ఇదిగో చూసారా పిల్లలు? ఇక్కడ ఏం కనిపిస్తుంది? అబ్బా, చాలామంది ఇక్కడ చూడండి. వీళ్ళేమో గెలిచారు నాన్న, అందుకనే పెద్ద జెండా పట్టుకొని మేము గెలిచామని చెప్తున్నారు. బబులోన్ రాజు వాళ్ళందరూ. వీళ్ళందరూ ఎవరంటే తెలుసా? మరి యెరూషలేములో ఉన్నటువంటి యూదులు. ఇక్కడ మీకు కనిపిస్తుందా? పెద్ద రోప్ పెట్టారు. రోప్ పెద్ద తాడు. ఇంకా వాళ్ళు ఎటు వెళ్ళకూడదు. వాళ్ళందరూ బందీలు అయిపోయారు, చెరసాలు. వాళ్ళ ఊరు తీసుకెళ్ళిపోతున్నారు.
తీసుకెళ్ళి వాళ్ళు చెప్పిన పనులు చేయాలి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వీళ్ళంట యూదులంట. వీళ్ళెవరు? వీళ్ళు యూదులు. వీళ్ళల్లో ఒక యవనస్తుడున్నాడంట. ఆ యవనస్తుడే మన యొక్క కథ పేరు ఏం చెప్పా నేను? ఆ యవనస్తుడు ఎవరంటే దానియేలు. ఆ యవనస్తుడు ఎవరు? దానియేలు. వీళ్ళలో దానియేలు కూడా ఉన్నాడంట. అయితే వీళ్ళు ఎందుకు ఇట్లాగా చేశారు అంటే వీళ్ళు దేవుని మాట వినలేదంట. అందుకనే దేవుడు వీళ్ళని పనిష్ చేశాడంట. దేవుని మాట వీళ్ళు వినలేదు కాబట్టి దేవుడు వీళ్ళని పనిష్ చేశాడు, వీళ్ళని శిక్షించాడు. అందుకనే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మరి చెరగా మరి ఆ బబులోన్ దేశానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ స్టోరీ ఈ పిక్చర్ అందరికి అర్థమైందా? ఇక్కడ ఎవరున్నారు? వీళ్ళెవరు? ఏ బాబు సరే నేను ఆపేస్తానులేండి, నేను చెప్పను. ఇంకా వెనక్కి తిరుగుతున్నారు. వద్దులే, కథ వద్దు, ఏమొద్దు. హాస్పిటల్ వేసుకోండి, అందరూ మంచిగా కూర్చోండి. యూదా దేశంలో ఉన్నటువంటి యెరూషలేంలో ఉన్నటువంటి యూదులందరినీ కూడా బందీలుగా తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. తీసుకెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇంకా అంత మాత్రమే కాదంటున్నానా, యెరూషలేంలో ఉన్నటువంటి దేవుని మందిరంలో ఉన్నటువంటి మంచి విలువైనటువంటి పాత్రలను వాటిల్ని కూడా వాళ్ళు ట్రెజర్స్ అన్నిటినీ కూడా బాగా విలువైనవన్నీ కూడా తీసుకొని దొంగిలించి తీసుకొని వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోయి ఇలాగ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే మరి బబులోన్ దేశానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమైందంటే దానా, ఈ బబులోన్ దేశంలోకి వచ్చినటువంటి దానియేలు ఒక రాజుగారు ఏం చెప్పారంటే మరి కొంతమందిని, చాలామంది వచ్చారు కదా చూడండి, చాలామంది వచ్చారు కదా. ఎంతమంది వచ్చారు? వీళ్ళలో మంచి పిల్లల్ని, అల్లరి పిల్లలు కాదు. ఇప్పుడు క్లాస్లో కొంతమంది ఉన్నారనుకోండి, టీచర్ ఎవరిని లైక్ చేస్తుంది నాన్న? టీచర్ ఎవరిని లైక్ చేస్తుంది? మొద్దు పిల్లల్ని లైక్ చేస్తుందా? అల్లరి చేసే వాళ్ళని టీచర్ మెచ్చుకుంటారా? మెచ్చుకోరు కదా. ఏయ్ ఎందుకు అట్లా కొడుతున్నావు మా, ఇటు చూడు, ఇక్కడ చూడండి. ఏమైందంటే ఈ రాజుగారు కూడా అన్నారంట, మరి యూదులు చాలామంది వచ్చారు కదా, వాళ్ళల్లో మరి రాజవంశంలో చెందిన వాళ్ళని, మంచి జ్ఞానుల్ని, బాగా తెలివైన వాళ్ళందరినీ మీరు తీసుకురండి. వాళ్ళందరినీ కొంతమందిని ఏర్పాటు చేసి తీసుకురండి. తీసుకొచ్చి ఏం చేస్తారంటే వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అందరూ ఇటు చూడాలి పాపా, 3 సంవత్సరాలు వాళ్ళకి మన భాష నేర్పించండి, కల్దీల భాష నేర్పించండి, కల్దీల విద్య నేర్పించండి. 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇవ్వండి. చూడండి అన్న, వీళ్ళకంట మంచి ఫుడ్ పెట్టండి. ట్రైనింగ్లో ఏం చేయాలా? మంచి ఫుడ్ పెట్టండి. ఏం ఫుడ్ పెడతారంటే తెలుసా? చూడండి, వీళ్ళని చూడండి. ఇదిగోండి, కొంతమందిని సెలెక్ట్ చేశారు నాన్న. ఈ చాలా మందిలో ఉన్నటువంటి కొంతమందిని సెలెక్ట్ చేశారు. ఎందుకు ఏర్పరిచారు వీళ్ళని? కల్దీల భాష, కల్దీల విద్య నేర్చుకోవడానికి వీళ్ళని ఏర్పాటు చేశారన్నమాట. వీళ్ళలో మన కథలో ఉన్నటువంటి దానియేలు ఉన్నాడు. ఈ దానియేలుకి 3 ఫ్రెండ్స్ ఉన్నారంట. దానియేలుకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? వాళ్ళ పేరేంటంటే షడ్రక్, మేషక్, అబెద్నగో. మీకు ఎవరికైనా ఉన్నాయి ఆ పేర్లు? షడ్రక్, మేషక్, అబెద్నగో. వీళ్ళ 4 కూడా ఇక్కడ ఉన్నారంట. దానియేలుతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరు వాళ్ళు? షడ్రక్, మేషక్, అబెద్నగో, వీళ్ళందరూ ఉన్నారంట ఇక్కడ. అప్పుడు రాజు అన్నారంట, వీళ్ళకి ఎన్ని ఇయర్స్ ట్రైనింగ్ ఇవ్వాలి? వీళ్ళకి ఏమేమి ఫుడ్ పెట్టాలో తెలుసా? ఒక ఆయన్ని పిలిచాడంట. ఒక అధిపతిని పిలిచి, మీరేం చేస్తారంటే మరి నా రాజభోజనం, రాజు ఎలాంటి ఫుడ్ తింటాడు నాన్న? అమ్మా, రాజు ఎలాంటి ఫుడ్ తింటాడు? రాజుగారు ఎలాంటి ఫుడ్ తింటారు? మంచి ఫుడ్ తింటాడా? మరి ఆ దేశంలోనంట మరి దేవతలకి బలులు అర్పించి మరి ఎక్కువ పూజలు, విగ్రహారాధన చేస్తూ ఉంటారనమాట. అయితే ఈ రాజు దగ్గరికి కూడా ఆ బల్ల మీదకి రకరకాల ఐటమ్స్ వచ్చినాయంట.
ఏమేంటి అన్నీ కూడా ఏం చేస్తారు, మరి విగ్రహాలకు అర్పించినటువంటి ఫస్ట్ వాళ్ళకి దేవతలకు పెట్టి ఆ తర్వాత మరి రాజుగారు తింటాడనమాట. ఏమేమి ఉంటాయి రాజుగారి టేబుల్ మీద నాన్న? ఏమేమి ఉంటాయి నాన్న రాజుగారి టేబుల్ మీద? ఫిష్ ఉంటుంది, ప్రాన్స్ ఉంటాయి, ఇంకేముంటుంది చికెన్. ఒకవేళ రాజుగారికి ఇంకా వేరేది ఐటెం ఏదైనా తినాలనిపించింది అనుకో, అనగానే ఏం చేస్తారు, ఆ డిష్ తీసుకొచ్చి పెట్టేస్తారు. ఈరోజు నాకు మటన్ దమ్ బిర్యానీ తినాలనిపిస్తుంది అనగానే అది వండుకొని తీసుకొచ్చేస్తారు. అవునా కాదా నాన్న? అట్లాగా మరి రాజు ఎలాంటి పానం చేస్తాడు అంటే మరి మంచి మంచి ద్రాక్షారసం పానం చేస్తాడు. ఇవన్నీ కూడా విగ్రహాలకు అర్పించినటువంటివి అనమాట. మరి ఇశ్రాయేలీల ప్రజలు కదా వీళ్ళెవరు? వీళ్ళు ఇశ్రాయేలీల ప్రజలు. వీళ్ళు దేవుని బిడ్డలు. ఎవరు బిడ్డలమ్మా? దేవుని బిడ్డలు. వీళ్ళు అట్లాంటి విగ్రహాలకు అర్పించినవి తినరు అనమాట. తింటే ఏమవుతారు? అపవిత్రం అయిపోతారు. కాబట్టి మరి ఈ రాజుగారు ఏం చెప్పారంటే మరి నా టేబుల్ మీద ఉన్నటువంటి భోజనాన్ని ఈ 3 years వీళ్ళకి పెట్టండి. నేను పానం చేసేటటువంటి పానము ఈ 3 years వీళ్ళందరికీ పెట్టండి. వీళ్ళందరికీ పెట్టి వీళ్ళకి బాగా విద్య నేర్పించండి, కల్దీల విద్య నేర్పించండి. వీళ్ళ ఆ తర్వాత నా దగ్గరకు తీసుకురండి అని చెప్పాడంట. ఏం చెప్పాడంట నాన్న? 3 years ట్రైనింగ్ తర్వాత నా దగ్గరికి తీసుకురండి అని చెప్పాడంట. ఇప్పుడంట దానియేలు, నేను ఈ పిక్చర్ ఏంటి అని అడుగుతాను, అప్పుడు మీరు చెప్పాలి. ఈ పిక్చర్ ఏంటి? ఈ పిక్చర్ ఏంటి? నెబుకద్నెజరు యూదులని బందీలుగా తీసుకెళ్ళిపోతున్నారు. వీళ్ళలో కొంతమందిని ఎక్కడికి తీసుకెళ్లారు? వీళ్ళలో కొంతమందిని ట్రైనింగ్ కదా, ఏం నేర్పిస్తున్నారు? కల్దీల విద్య నేర్పించమని కొంతమందిని సెలెక్ట్ చేశారు, తీసుకెళ్ళారు. వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు చెప్పాలందరూ? వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో. వీళ్ళకి రాజు ఏమని చెప్పాడు? నా టేబుల్ మీద ఉన్న భోజనాన్ని వీళ్ళకి పెట్టండి అని చెప్పాడు కదా. అయితే దానియేలు అనుకుంటాడంట, వినాలి, దానియేలు అనుకుంటాడంట, అయ్యో ఇప్పుడు మనము ఈ టేబుల్ మీద రాజుగారు భుజించే భోజనం, రాజుగారు పానం చేసే భోజనం మనం తిన్నామంటే మనం అపవిత్రం అయిపోతాం. కాబట్టి మనము ఇది తినద్దు. వెళ్ళి ఆ అధిపతిని అడుగుదాం. ఏమని అడుగుదానంటే, అయ్యా మేము రాజు భుజించే భోజనం మేము భుజించి అపవిత్రం అవ్వాలనుకోవట్లేదయ్యా, దయచేసి మాకు మరి శాకాహారం పెట్టించండి, మరి మాకు పానం బదులుగా నీళ్ళు ఇవ్వండి చాలు. ఆషేర్ సరి కూర్చో, జరగటు, క్వశ్చన్స్ అడుగుతా. రాజు భుజించే భోజనం మాకు వద్దు, రాజు పానం చేసే పానం మాకు వద్దు, మాకు శాకాహారాలు పెట్టండి చాలు. ఏం పెట్టండి? శాకాహారాలు పెట్టండి. అంటే ఏంటి? తోటకూర, బెండకాయ, దొండకాయ అట్లాంటి మామూలు వెజిటేరియన్ పెట్టండి చాలు. తర్వాత మాకు మంచినీళ్ళు ఇవ్వండి చాలు. మేము మాత్రము అవి తిని అపవిత్రపరచబడాలని అనుకోవట్లేదండి అని అడుగుతాడు. అప్పుడు ఆయన అంటాడంట, చూడండి అమ్మా, ఇద్దుగో చూసారా ఏం కనపడుతుంది ఇక్కడ? రాజుగారి టేబుల్ కనిపిస్తుంది కదా, రాజుగారి టేబుల్. ఇదిగోండి ఏమేమి ఉన్నాయి రాజుగారి టేబుల్ దగ్గర? అబ్బా కనబడుతున్నాయా? ఏమేమి ఉన్నాయి? ఫిష్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి కదా. అయితే వీళ్ళు అవి తినడానికి ఇష్టపడ్డారా, ఇష్టపడలేదా? ఎందుకు ఇష్టపడలేదు? ఒకవేళ వాళ్ళు తింటే ఏమవుతారు అనుకున్నారు? వాళ్ళు అపవిత్రపరచబడి విగ్రహాలు కనిపించింది కాబట్టి వాళ్ళు తినలేదన్నమాట. అప్పుడు ఈ రాజు ఆ అధిపతి దగ్గరికి వెళ్ళి చెప్తే ఆ అధిపతి అంటాడంట, ఆ అధిపతి ఏమంటాడు తెలుసా? అయ్యా మీకు గనక ఇలాంటి ఆహారం రాజు పెట్టమని చెప్పాడు, ఒకవేళ మేము పెట్టలేదనుకో మీరు సన్నగా వీక్గా అయిపోతారు కదా. 3 సంవత్సరాలు అయిన తర్వాత రాజుగారి దగ్గర కనపడమన్నాడు కదా, అవునా కదా? ఎవ్వరు వినట్లేదబ్బా, నేను ఎవరిని చూసి చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లా.
వినేవాళ్ళు ఎవరు? ఇటు తిరిగమ్మా. వెరీ గుడ్. ఎవరిని చూడాలనేది నాకు అర్థం కాదు. సరే చేతులు కట్టుకోండి. ఇప్పుడు ప్రశ్నలు అడుగుతా. కార్తిక్, ఒకవేళ రాజుగారు మరి అందరినీ పిలిచిన తర్వాత మీరు చాలా నీరసంగా ఉన్నారనుకో, అప్పుడు రాజుగారు నన్ను తిడతాడు కదా. నాకేం చెప్పాడు రాజుగారు? రాజుగారి టేబుల్ మీద ఉన్నటువంటి భోజనాన్ని వీళ్ళందరికీ పెట్టి 3 సంవత్సరాలు బాగా విద్య నేర్పించండి అని కదా నాకు చెప్పింది. ఒకవేళ నేను కనుక రాజుగారి మాట వినలేదనుకో, మీరు ఆ రోజు నిలబెడితే మీరు చాలా వీక్గా ఉన్నారనుకో, నన్ను కదా తిడతాడు. కాబట్టి నేను అలా చేయలేనయ్యా అన్నాడంట. అంటే లేదయ్యా, వీళ్ళు ఏం చేసుకున్నారో మనసులో ప్రార్థన చేసుకున్నారేమో, వెళ్ళి నీ కటాక్షం మా మీద ఉంచని ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతారనమాట. అడిగితే అప్పుడు ఆ అధిపతి అంటాడంట, సరేలే మీకు ఒక 10 days. ఎన్ని డేస్ వైష్ణవి? 10 రోజులు మిమ్మల్ని నేను పరీక్షిస్తాను. మీకు శాకాహారం పెట్టి మిమ్మల్ని పరీక్షిస్తాను. ఒకవేళ మీరు ఆ యొక్క పరీక్షలో వాళ్ళ ఫేసెస్ వీళ్ళ ఫేసెస్ చూసినప్పుడు మీరు బాగానే ఉన్నారని నాకు అనిపించింది అనుకో, మీకు ఇదే పెడతాను. సరేనండి, థ్యాంక్స్ అండి అని వీళ్ళు ఏం చేశారు? ఒప్పుకున్నారు. మీకు అర్థమైందా పిల్లలు నేను చెప్పింది? ఇప్పుడు ఆ అధిపతి ఎన్ని రోజులు పరీక్షిస్తానన్నాడు? 10 రోజులు. సరే, ఇప్పుడు ఫస్ట్ డే చూడండి. ఇక్కడ ఫస్ట్ డే వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడేమో మన దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో ఉన్నారు. వీళ్ళకందరికీ కూడా రాజు టేబుల్ మీద ఉంచినటువంటి ఆహారం వచ్చింది. వీళ్ళేమో ఇది తిని అపవిత్రపరచబడాలని అనుకోలేదు కదా, తీర్మానం చేసుకున్నారు కదా. ఏదేమైనా సరే మేము మాత్రం దేవుని మాటే వింటాం. మేము ఎంత మంచి కాస్ట్లీ ఫుడ్ పెట్టినా కూడా అది అపవిత్రమైందంటే మేము ముట్టుకోం. మేము మాత్రము ముట్టుకోం. మాకు ఏం లేకపోయినా పర్వాలా, మాకు తోటకూర ఉన్నా పర్వాలా, మేము అదే తింటాం. కానీ ఆ డిఫైల్ ఆయన అపవిత్రపరిచినది మాత్రం మేము తినమని తీర్మానం చేసుకున్నారు కదా. దేవుడు ఏం చేశాడో తెలుసా పిల్లలు? అబ్బా, వీళ్ళ ఫస్ట్ డే వీళ్ళకి వెజిటేరియన్ పెట్టారు, సెకండ్ డే పెట్టారు, థర్డ్ డే పెట్టారు. అలా ఎన్ని రోజులు పెట్టారు? 10 రోజులు పెట్టారు నాన్న. 10వ రోజు వచ్చింది. 10వ రోజు రాగానే ఇటువైపు రాజు భోజనం తిన్న వాళ్ళు ఉన్నారు, ఇటువైపు మరి దానియేలు వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరిని పక్కన పెట్టి చూస్తే ఇప్పుడు ఈయన డిసైడ్ చేసుకోవాలి కదా, మన అధిపతి డిసైడ్ చేసుకోవాలి కదా. చూసేసరికంట వీళ్ళ ముఖాలు చాలా కళగా ఉన్నాయంట, చాలా ఆరోగ్యంగా ఉన్నాయంట. చూసారా పిల్లలు? మనం దేవుని మాట వింటే దేవుడు మనకి ఏమిస్తాడన్నా? ఇట్లాంటి తెలివి. దేవుని కొరకు నిలబడితే వీళ్ళని దేవుడు ఘనపరిచాడు, వీళ్ళని దేవుడు కళగా ఉండేటట్టు చేశాడు. వీళ్ళు జ్ఞానవంతులుగా కనపడ్డారు. వీళ్ళ ముఖాల్లో ఏం డిఫరెన్స్ లేదు, కానీ వీళ్ళే ఇంకా బాగా తెలివిగా ఉన్నట్టుగా గమనించాడు. సరేలే, అట్లయితే మీరు దేవుని కోసం నిలబడుతున్నారు కదా, నేను మీకు ఈ ఫుడ్డే కంటిన్యూ చేస్తానని వీళ్ళకు శాకాహారాన్ని పెట్టారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరి ఎలాంటిదైనా సరే ఈరోజు మన అంశం ఏంటి నాన్న? అక్కడ ఏం రాస్తుంది చెప్పండి? యేసు నన్ను వెంబడించుడి. మనం కూడా ఎవరిని వెంబడించాలి? యేసు ప్రభుని వెంబడించాలి. యేసు ప్రభు మాటల్ని మనము వినాలి. యేసు ప్రభు మాటల్ని వినాలి. ఇప్పుడు అల్లరి చేయొద్దు అని చెప్తున్నాం, మీరేం చేస్తున్నారు? మరి వింటున్నారా? వీళ్ళైతే ఏం చేశారు? మేము ఏమైనా పర్వాలేదు, మేము మాత్రము దేవునికి లోబడతాము, మమ్మల్ని మేము అపవిత్రపరచుకోము అని తీర్మానం చేసుకొని వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డారు. మరి మీరు కూడా అలా నిలబడతారా? మీరు ఒకవేళ కాస్ట్లీ ఫుడ్ ఇచ్చి పెట్టి తినమన్నారనుకోండి, తినేసేస్తారా? దేవుడు అపవిత్రమైనవి తినకూడదన్నమాట. లేకపోతే మిమ్మల్ని మంచిగా నేను సినిమా చూపిస్తారండి అన్నారనుకోండి, సండే స్కూల్కి వెళ్దాం రండి అన్నారనుకోండి, ఎక్కడికి వెళ్తారు? సినిమాకి వెళ్ళిపోతారా? అది సాతాను. అర్థమైందా? అక్కడ మాటలు వింటే సాతాను ఏం తీసుకెళ్ళిపోతుంది? నరకానికి తీసుకెళ్ళిపోద్ది. అదే దేవుని మందిరానికి వస్తే దేవుడు ఎక్కడికి తీసుకెళ్తాడు? నిత్య జీవం, పరలోకం ఇస్తాడు దేవుడు మనకి. అర్థమైందా? కాబట్టి సాతాను అన్నీ చూపిస్తూ ఉంటుంది, సెల్ ఫోన్ చూపిస్తూ ఉంటుంది. మరి వాటికి అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతారా? యేసుని వెంబడిస్తారా?
చెప్పాలి అందరూ. సాతాను చూపించే వాటికి అట్రాక్ట్ అవుతారా? యేసయ్యని వెంబడిస్తారా? ఇప్పుడు మన దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుణ్ణి వెంబడిస్తున్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే మరి చూడండి, ఒకరోజు ఏమైందంటే రాజుగారికి ఒక కళ వచ్చిందంట. చూడండి ఈ నలుగురు చూడండి, ఈయనెవరు? రాజుగారు. ఈ రాజుగారు ఏం చేశారంటే రాజుగారికి ఒకరోజు ఒక కళ వచ్చిందంట. ఏమొచ్చిందంట? కళ. మీకు వచ్చినాయా కళలు? మీకు వస్తాయా నాన్న కళలు? ఆ రాజుగారికి కూడా ఒక కళ వచ్చిందంట నాన్న. కళ వస్తే ఆ కళ అంట చాలా భయంకరంగా ఉందంట. మనకు ఒక్కోసారి చెడ్డ కళలు వస్తాయి కదా, అట్లాగే ఈ రాజుగారికి కూడా ఒక పిచ్చి కళ వచ్చిందంట. ఒక పిచ్చి కళ వచ్చిందంట. అయితే ఏమైందంటే ఏంటో భయంకరంగా ఉందంట కళ. ఈయన ఏం చేశాడంటే ఆ కళ ఏంటో కంగారు పడిపోయాడు. నిద్ర పట్టలేదంట. నిద్ర పట్టకపోతే లేచాడంట. అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాడంట. రాజుగారికి ఏమవ్వలేదు, నిద్ర పట్టలేదు. చూడండి పిల్లలు, రాజుగారికి నిద్ర పట్టలేదు, కళ వచ్చింది. చాలా కంగారుగా అటు ఇటు తిరుగుతున్నాడు. ఏం చేశాడంటే తెల్లారిపాటికి ఒక పని చేశాడంట. ఆ రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానుల్ని అందరినీ పిలిచాడంట. ఆ రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానుల్ని మరి వాళ్ళందరినీ పిలిచాడంట. పిలిచి ఏం చెప్పాడంటే మరి నాకు ఒక కళ వచ్చింది, కానీ నేను మర్చిపోయాను కళని. ఏం చేశాడంటే రాజుగారి కళని ఏం చేశాడంట? మర్చిపోయాడంట. రాజుగారి కళని మర్చిపోయాను. నాకు తెలియదు, ఇప్పుడు నాకు ఆ కళ చెప్పండి, దాని భావం చెప్పండి అంటున్నాడంట. కళ చెప్పండి, కళ భావం చెప్పండి అని అంటున్నాడు. ఇది ఎక్కడైనా సాధ్యమేనానా? మీకు ఏదైనా కళ వస్తే కదా, అప్పుడు వాళ్ళందరూ వచ్చారంట. ఆ వైజ్ మెన్, చాలా జ్ఞానులు అందరూ వచ్చారంట. అందరినీ పిలిపించారంట. వాళ్ళల్లో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళు కూడా వచ్చారంట. వీళ్ళందరూ వస్తే ఇప్పుడు రాజుగారు ఏం చూడండి, సీరియస్గా ఉన్నాడా లేకపోతే ఎట్లున్నాడు చూడండి. అబ్బోయ్ చాలా సీరియస్గా ఉన్నాడు కదా. నాకు తెలీదు, ఇప్పుడు ఆ కళ చెప్తారా చెప్పరా అంటే వాళ్ళు అంటారు, అయ్యా మీ కళ ఏమొచ్చిందో చెప్పయ్యా, మీకు కళ ఏమొచ్చిందో చెప్పండి అయ్యా అంటే, ఆహా నేను మర్చిపోయాను, నేను చెప్పను, నాకు తెలీదు, మీరు టైం పాస్ చేస్తున్నారు, నాకు తెలియదు, దాని యొక్క కళ చెప్పండి, కళ భావం చెప్పండి అంటున్నాడంట. ఇది ఎక్కడైనా సాధ్యమేనా నాన్న? కళ చెప్పకుండా దాని భావం చెప్తారా? చెప్పరు కదా. ఈ కింగ్ అంట చూడండి అటు ఇటు ఎగురుతున్నాడు, చెప్తారా చెప్పరా? అప్పుడు వీళ్ళందరూ సరే మీరు కనుక చెప్పలేదనుకోండి మళ్ళీ ఏం చేస్తానో తెలుసా, అందరినీ చంపేస్తాను అని ఒక ఆజ్ఞ జారీ చేశాడంట. ఏం చేశాడంటమ్మా? ఇప్పుడు కళ చెప్పపోతే, కళ భావం చెప్పపోతే ఈ జ్ఞానులందరినీ ఏం చేస్తాడంట? చంపేస్తాడు. ఈ జ్ఞానులందరినీ చంపేస్తాడంట. మరి ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళందరూ కూడా చాలా భయం వేస్తుందంట అందరికీ. వీళ్ళలో ఎవరున్నారు? ఈ జ్ఞానులలో ఎవరున్నారు? మన నలుగురు ఉన్నారు కదా. ఎవరు వాళ్ళు? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో. ఇప్పుడు వీళ్ళని చంపేస్తే వీళ్ళు కూడా ఏమైపోతారు? చనిపోతారు. కాబట్టి ఏం చేయాలి? వీళ్ళని మరి గబగబా అంట ఈ దానియేలు ఏం చేశాడంట, ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడంట, ఆ అధికారి దగ్గరికి వెళ్ళాడంట. ఆ ఆర్యోకు అనే అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి నేను చెప్తానా భావం, మాకు కొంచెం టైం ఇవ్వండి, మాకు కొంచెము సమయం ఇవ్వండి, కొంచెం ఆ విషయం వెళ్ళి మరి రాజుగారితో చెప్పండి, వెంటనే మరి చంపేస్తాను అంటున్నారు కదా, మరి దయచేసి మాకు కొంచెం సమయం ఇవ్వండి, ఈ యొక్క కళ భావాన్ని మేము చెప్తామని చెప్తారన్నమాట. ఇది వీళ్ళంటారు, ఇది మాత్రం ఎవ్వరికి సాధ్యం కాదండి. ఎవరైతే మరి దేవుడు ఆత్మ ఉంటుందో,
దేవతలు అట్లాంటి వాళ్ళు చెప్తారు, కానీ మాలాంటి వాళ్ళు చెప్పలేరండి ఇది అంటే రాజుకి ఇంకా కోపం వచ్చేస్తుంది. ఇంకా కోపం వచ్చేసి వాళ్ళని చంపేయమని ఆజ్ఞిస్తారు. ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది కదా. ఏంటి ఆ సమస్య? వీళ్ళని చంపేస్తారు. ఎవరిని చంపేస్తారు? దానియేలు, షడ్రక్, మేషకులని చంపేస్తారు. ఇప్పుడు వీళ్ళు కళ చెప్పకపోతే చనిపోతారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పాపా కొట్టుకోకండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ రూమ్కి వచ్చేసారు, వాళ్ళ ఇంటికి వచ్చారు. చూడండి, వాళ్ళ ఇంటికి వచ్చి వచ్చేసారు. వాళ్ళ ఇంటికి వచ్చి ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచాడు. ఎవరు ఆ ఫ్రెండ్స్? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. ఇప్పుడు మనకి ఈ యొక్క కళని, భావాన్ని చెప్పాలి, లేదంటే అందరి జ్ఞానులతో పాటు మనం కూడా చనిపోతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేసి దేవుని దగ్గర కనిపెట్టాలి. ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఆయన మర్మాలను కూడా బయలుపరుస్తాడు, ఆయన గూఢమైన సంగతులను కూడా తెలియజేస్తాడు. కాబట్టి తప్పకుండా కళని తెలియపరుస్తాడు, దాని భావాన్ని కూడా తెలియపరుస్తాడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ప్రార్థన చేయాలి అని వీళ్ళు డిసైడ్ చేసుకున్నారంట. కాబట్టి ఇంకా రాత్రి ఏం చేశారు? అందరూ ప్రార్థన చేశారంట. పిల్లలు చూడండి, ఒకసారి చూడండి. మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఏం చేయాలి మనము? వీళ్ళకు ఇప్పుడు కష్టం వచ్చింది. ఏం కష్టం అది? చంపేస్తున్నారు, చనిపోబోతున్నారు. కాబట్టి ఈ కష్టంలో వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారు? మీరు కూడా మనమందరం కూడా ఏం చేయాలంటే ఏదైనా ఏ పరిస్థితిలో అయినా మోకరించి ఏం చేయాలి నాన్న? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి నాన్న? ప్రార్థన చేయాలి. వీళ్ళందరూ కూర్చొని ప్రార్థన చేశారంట. ఎంతమంది ప్రార్థన చేస్తారు చెప్పండి? మీ ఇంట్లో ఎవరైనా సమస్య వచ్చిందనుకోండి, ఏం చేయాలా? మీ ఫ్రెండ్స్, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఏం చేయాలి? ఏది కావాలన్నా ఫస్ట్ ఏం చేయాలో చెప్పండి నాన్న? ప్రార్థన చేసుకోవాలి. వీళ్ళు కూడా అలాగా ప్రార్థన చేసుకున్నారంట. ప్రార్థన చేసుకోగానే దేవుడు ఒక అద్భుతం చేశాడంట నాన్న. పడుకొని నిద్రపోతున్నాడు. ఎవరు? దానియేలు పడుకొని నిద్రపోతుంటే దానియేలు కలలో, దర్శనంలో ఈ రాజుగారికి ఏం కళ అయితే వచ్చిందో ఆ కళంతా చూపించేశాడంట. ఆ కళంతా ఎవరికి చూపించాడు? దానియేలుకి చూపించాడు. దానియేలు రాజుగారు మర్చిపోయారు, కానీ మరి ఆ కళ భావం చెప్పమంటున్నాడు. అది అసాధ్యమే, కానీ దేవుడు తన దాసుడైనటువంటి దానియేలుకి ఆ కళని, ఆ భావాన్ని తెలియజేశాడనమాట. చూసారా పిల్లలు, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో. మరి యేసుప్రభుని నమ్ముకున్నారా? మీరు అందరూ చెప్పాలి. యేసుప్రభుని నమ్ముకున్నారా? యేసయ్యా నా పాపాలు క్షమించయ్యా, నా హృదయంలోకి రా యేసయ్యా అని అడిగారా? ఆయన నీ కోసం, నా కోసం, మనందరి కోసము సిలువలో తన యొక్క ప్రాణం పెట్టాడు నాన్న. తన యొక్క రక్తాన్ని చిందించాడు. కాబట్టి మనము ఆ రక్తంలో మన పాపాలన్నీ కూడా కడుక్కోవాలి. యేసయ్యా, యేసు రక్తము, చెప్పండి అందరూ, యేసు రక్తము చెప్పాలి అందరు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆ కళ ఏంటో తెలుసా? చూడండి, ఇక్కడ కళ వచ్చేసింది. కళ యేసుప్రభు దేవుడు చూపిస్తున్నాడు. ఈ కళలో ఏం కనపడింది నాన్న? ఒక పెద్ద ప్రతిమ కనిపించింది. చూడండి, ఇక్కడ కనపడుతుందా మీకు? ఈ కళ కనుక మీరు చెప్పారంటే మీకు బహుమానాలు ఇస్తానన్నాడు, చెప్పకపోతే చంపేస్తానన్నాడు. అసలు ఆయన అడిగేదేంటి? నేను కళ చెప్పను, భావం చెప్పండి అన్నారు. ఇప్పుడు కళ భావం ఎవరు చెప్పారు నాన్న? దానియేలుకి ఎవరు చెప్పారు నాన్న? దేవుడు చెప్పాడు. వెరీ గుడ్, ఈ అబ్బాయి బాగా చెప్పాడు.
దేవుడు చెప్పాడు. మనకు కూడా ఏది కావాలన్నా ఏం చేయాలి నాన్న? ఎవరిని అడగాలి నాన్న? మమ్మీ డాడీని అడగాలా, దేవుడిని అడగాలా? అడుగుతారా? ఏసైని అడుగుతారా? ఏసైని అడుగుతారన్న వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. నా ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ప్రతిమ కనిపిస్తుంది కదా, ఈ ప్రతిమ ఉంది. ఇది బంగారం, హెడ్ ఏమో బంగారం అన్నమాట. తర్వాత మరి ఇవేమో కూడా ఇనుము, తర్వాత మట్టితో ఇత్తడితో చేసినటువంటి పాదాలు, ఇలాంటి ప్రతిమ కనపడుతుంది కదా. ఈ ప్రతిమలో మరి యేసుక్రీస్తే మరి అధిపతిగా ఉండి ఆ రాజ్యాన్ని నిలబెడతాడు అని చెప్పేసి దాని యొక్క అర్థం అన్నమాట. అర్థమైందండి? దాని యొక్క అర్థం యేసు ప్రభువే శిరస్సుగా ఉండి, దేవుడే శిరస్సుగా ఉండి రాజ్యాన్ని పరిపాలిస్తాడు అని చెప్తాడనమాట. మిగతావన్నీ కూడా కూలిపోతాయి. ముందుగా జరిగేదంతా కూడా రాజుకి దేవుడు తెలియపరిచాడు అని చెప్తాడు. ఇప్పుడు ఈ విషయం ఏం జరిగిందంటే, అర్యోకు దగ్గరకు వస్తాడు దానియేలు. అర్యోకు దగ్గరకు వచ్చి, నేను కళ చెప్తాను, కళ భావం కూడా చెప్తాను, నన్ను రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్తాడు. రాజుగారి దగ్గర తీసుకెళ్ళండి అంటే, ఇదిగోండి రాజుగారి దగ్గరికి తీసుకొచ్చాడు. రాజుగారి దగ్గరికి తీసుకొస్తే, రాజుగారు మీరు పడుకున్నప్పుడు మీకు ఇట్లా ప్రతిమ కనిపించింది కదా అని ఈ కళని అంతా కూడా చెప్తాడు. ముందు జరగబోయేదంతా మీకు తెలియపరిచాడు దేవుడు కాబట్టి అని చెప్పేసి ఆ కళ భావాన్ని తెలియపరుస్తాడు. దేవుడే శిరస్సుగా ఉండి మరి రాజ్యాన్ని స్థాపిస్తాడు అని చెప్తాడనమాట. రాజు చాలా సంతోషించి దానియేలుని ఎంతగానో గణపరుస్తాడు. చూడండి, దానియేలుని గణపరిచి మరి మంచి స్థానాన్ని ఇస్తాడనమాట. మంత్రిగా చేస్తాడు. దానియేలుని గణపరిచి మంచి పొజిషన్ని దేవుడు మరి రాజుగారి ద్వారా దానియేలుకి అందిస్తాడు. అప్పుడు ఏం చేశాడో తెలుసా? దానియేలు వాళ్ళ ఫ్రెండ్స్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ గురించి చెప్పినప్పుడు, ఇదిగో మా ఫ్రెండ్స్ ఉన్నారు షడ్రకు, మేషక్, అబేద్నెగో అప్పుడు అని చెప్పినప్పుడు వాళ్ళని కూడా ఆ ప్రభుత్వము ఉద్యోగాలు ఇప్పించాడు. చూసారా పిల్లలు? మరి మనం కూడా ఏం చేయాలి? మన సహాయం చేసినటువంటి ఫ్రెండ్స్ని మర్చిపోవచ్చా? చెప్పాలబ్బా, ఎవ్వరు చెప్పట్లా. వాళ్ళని ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకి కృతజ్ఞులుగా ఉండాలి మనం. సరేనా? ఈరోజు మన కథ ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, ఏ సమయంలోనైనా సరే ఎక్కడికి వెళ్ళాలి? మనము దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. ఎంత అసాధ్యమైనదైనా దేవుడు మనకి సాధ్యం చేస్తాడు. తర్వాత అపవిత్రమైన వాటి జోలికి మనము వెళ్ళకూడదు, పాపము చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, బూతు మాటలు మాట్లాడకూడదు. యేసు ప్రభు యొక్క రక్తంలో మీ పాపాలన్నీ కూడా కడుక్కోవాలి. ఆయనకి మీ హృదయాన్ని ఇవ్వాలి. కంఠత వాక్యం చూసుకుందాం. చూడండి, ప్రార్థన చేసుకుందాము. మీకు ప్రార్థన చేసుకుందాము. మోకరించండి. చెప్పండి అందరు నా వెనకాల. యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి. పరలోక రాజ్యము ఈలాటి వారిది. మత్తయి సువార్త 19:14. ఇది మీ కంఠత వాక్యం. ఇప్పుడు 2 కంఠత వాక్యాలు నేర్చుకోవాలి మీరు. ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల దేవా, యేసు ప్రభువా, మానవ హద్దుబాట్లతో బహుబలహీనంగా విత్తబడినటువంటి ఈ వాక్యానికి
నీరు కట్టి ఫలింపచేయ్యా. నన్ను క్షమించుము, రక్తంతో కడుగుము. బిడ్డలందరినీ కూడా ఈ వాక్యము వాళ్ళ హృదయంలో ప్రభా భద్రం చేసుకోవడానికి సహాయం చేయండి. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో ప్రభా వాళ్ళు అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడలేదయ్యా. మేము కూడా మమ్మల్ని మేము అపవిత్రపరచుకోకుండా పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయండి. వారు ప్రతి పరిస్థితిలో ప్రభా నిన్ను ప్రార్థన చేశారయ్యా. దేవాన్ని సన్నిధానంలో తెలియపరుచుకున్నారయ్యా. మేము కూడా మా ప్రతి పరిస్థితుల్లో బిడ్డలు మేము దేవా ప్రార్థించేవారుగా, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, మర్మాలను బయలుపరిచే దేవుడు, గొప్ప దేవుడు నువ్వని నేను స్తుతిస్తూ నాయనా నీ చెంతకొచ్చేవారుగా మమ్మల్ని అందరిని సిద్ధపరిచయ్యా. దేవా బిడ్డల హృదయంలో మా హృదయాల్లో ఈ మాటలు నాటమని నీ సన్నిధిని వేడుకుంటూ ఉన్నాము. మిగతా సమయాన్ని కూడా దీవెనకరంగా చేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరు మూసేసి లైన్గా నుంచోవాలి. విస్మయముంది సంతోషించెనే.
మీరే పాడతారా? మళ్ళీ ఇంకొకసారి పాడుకుందాం లాస్ట్. అమ్మా అందరు చేయాలి. కడలిలోన చేపలకై వెళదామే వెళదామే జాలిగా, హే హే జాలిగా. అచట యేసు శిష్యులను చూసామే చూసామే జాలిగా, ఓహో జాలిగా. చేపలకై మీరు కూడా రానున్నారా? చేపలకై మీరు కూడా రానున్నారా? హేలేలో హేలేలో హైలసా, హేలేలో హేలేలో హైలసా, హేలేలో హేలేలో హైలసా, హేలేలో హేలేలో హైలసా. పేతురు మామా పేతురు మామా చేప ఒక్కటి చిక్కలేదా? పేతురు మామా పేతురు మామా చేప ఒక్కటి చిక్కలేదా? రాత్రంతా శ్రమ పడినా వలలో చేప దొరకలేదా? రాత్రంతా శ్రమ పడినా వలలో చేప దొరకలేదా? హేలేలో హేలేలో హైలసా, హేలేలో హేలేలో హైలసా, హేలేలో హేలేలో హైలసా, హేలేలో హేలేలో హైలసా. యేసు రాజా దోణిను చేరే శిష్యులు వినెను యేసు చెప్పగా. యేసు రాజా దోణిను చేరే శిష్యులు వినెను యేసు చెప్పగా. విస్తారమైన చేపలు పడగా విస్మయముంది సంతోషించెనే. విస్తారమైన చేపలు పడగా విస్మయముంది సంతోషించెనే. హేలేలో హేలేలో హైలసా, హేలేలో హేలేలో హైలసా, హేలేలో హేలేలో హైలసా, హేలేలో హేలేలో హైలసా. కడలిలోన చేపలకై వెళదామే వెళదామే జాలిగా, హే హే జాలిగా. అచ్చట యేసు శిష్యులను చూసామే చూసామే జాలిగా, ఓహో జాలిగా. చేపలకై మీరు కూడా రానున్నారా? చేపలకై మీరు కూడా రానున్నారా? హేలేలో హేలేలో హైలసా, హేలేలో హేలేలో హైలసా, హేలేలో హేలేలో హైలసా, హేలేలో హేలేలో హైలసా. కూర్చోండి నాన్న అందరూ. మేము పాడతాము, అందరు వినండి, తర్వాత నేర్చుకుందాం. ఇంకా మాట్లాడుతున్నారు బాబు, చూస్తాం ఇక్కడ నుంచి చూస్తున్నారు అన్న వాళ్ళు, అక్క వాళ్ళు, ఆంటీ వాళ్ళు. యేసయ్యా నిన్ను పిలుచుచున్నాడు, హోసన్నా పాటలు పాడు నేడు. యేసయ్యా నిన్ను పిలుచుచున్నాడు, హోసన్నా పాటలు
పిలుచుచున్నాడు. హోసన్నా పాటలు పాడు నేడు. యేసయ్యా నిన్ను పిలుచుచున్నాడు. హోసన్నా పాటలు పాడు నేడు. పిలిచెను తన దాసులుగా, నింపెను వాక్యము నోట. పిలిచెను తన దాసులుగా, నింపెను వాక్యము నోట. మలిచెను తన పాత్రలుగా, పంపెను శుభవార్త చాట. మలిచెను తన పాత్రలుగా, పంపెను శుభవార్త చాట. యేసయ్యా నిన్ను పిలుచుచున్నాడు. హోసన్నా పాటలు పాడు నేడు. యేసయ్యా నిన్ను పిలుచుచున్నాడు. హోసన్నా పాటలు పాడు నేడు. సాంగ్ నెంబర్ 14, 14వ పాట. 14వ పాట అందరు నా వెనకాల చెప్పండి. మిల్ల మిల్ల మెరిసే పరలోకం. అందరు చెప్పాలి. మిల్ల మిల్ల మెరిసే పరలోకం, మిలమిల మెరిసే పరలోకం, దగ దగ మెరిసే పరలోకం. ఎవ్వరిది? మన యేసునిది. ఎవ్వరికి? మనకందరికి. శాంతి. శాంతి అందరూ చెప్పాలి. శాంతి శాంతి చెప్పాలి. అందరూ చెప్పారా? కొంతమంది చెప్పట్లా, నేను చూస్తున్నా. పెదాలు ఇట్లా మూసుకున్నారు గట్టిగా. శాంతి శాంతి సమాధానంబుతో సమాధానముతో నిండిన లోకమే పరలోకం. లోకమే కలతలు లేని, అరవకూడదబ్బా, కన్నీళ్ళుండని లోకమే పరలోకం. లోకమే పరలోకం. రక్షణ ఇచ్చిన రక్షణ ఇచ్చిన మా ప్రభురాజుని కీర్తింతున్. మా ప్రభురాజుని కీర్తింతున్. నూతన గీతమును నూతన గీతమును సరికొత్తగా పాడేదము. సరికొత్తగా పాడేదను. దగదగ మెరిసే పరలోకం, మిలమిల మెరిసే పరలోకం. మిలమిల మెరిసే పరలోకం. ఎవ్వరిది? ఎవ్వరిది? మన యేసునిది. మన యేసునిది. అరుస్తున్నారు. ఎవ్వరికి? మనకందరికి. మనకందరికి. సరే, మీరెవరు పాడద్దు, వినండి. మిలమిల మెరిసే పరలోకం, దగదగ మెరిసే పరలోకం. ఎవరిది? మన యేసునిది. ఎవరికి? మనకందరికి. శాంతి సమాధానంబుతో నిండిన లోకమే పరలోకం. కలతలు లేని, కన్నీళ్ళుండని లోకమే పరలోకం. శాంతి సమాధానంబుతో నిండిన లోకమే పరలోకం. కలతలు లేని, కన్నీళ్ళుండని లోకమే పరలోకం. రక్షణనిచ్చిన మా ప్రభురాజుని కీర్తింతున్. రక్షణ ఇచ్చిన మా ప్రభురాజుని కీర్తింతున్. నూతన గీతమును సరికొత్తగా పాడెదను. నూతన గీతమును సరికొత్తగా పాడెదము. దగదగ మెరిసే పరలోకం, మిలమిల మెరిసే పరలోకం. దగదగ మెరిసే పరలోకం, మిలమిల మెరిసే పరలోకం. ఎవ్వరిది? మన యేసునిది. ఎవ్వరికి? మనకందరికి. దగదగ మెరిసే పరలోకం, మిలమిల మెరిసే పరలోకం. దగదగ మెరిసే పరలోకం, మిలమిల మెరిసే పరలోకం.
మీరు అసలు నేర్పించకుండానే పాడేస్తున్నారు కొమరోలు సమాధాన గృహంలో పిల్లలు కదా. వెరీ గుడ్. ఇప్పుడు మనం లాస్ట్ సెషన్కి వచ్చేసాం. లాస్ట్ సెషన్. ఇప్పుడు వరకు మీరు బైబిల్లోని కథలు వింటూ వచ్చారు కదా. బైబిల్లోని కథలు వింటూ ఏ కథ విన్నారు ఈరోజు? చెప్పాలి, ఏ కథ విన్నారు? ఏ కథలు? బైబిల్లో కథలు విన్నారు. రూతు కథ విన్నారా? తర్వాత దానియేలు కథ, తర్వాత పేతురు కథ. మరి మీలాగా ఒక చిన్న పాప అన్నమాట బైబిల్ కోసం ఎట్లా మరి ప్రయాసపడి వచ్చిందో మీలాంటి సాక్ష్యం కథ మనం ఇప్పుడు వింటాం అన్నమాట. మీరు ఎట్లాగూ మరి ఆ ప్రాంతాల నుంచి ఎట్లా నడుస్తూ వచ్చారో మరి అలాంటి కథ ఇప్పుడు మనం వింటాం. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి విని మరి బైబిల్ మీద ఆసక్తితో మరి ఎంతో ప్రయాసపడుతూ వచ్చింది. ఇప్పుడు ఆ కథ మనం వింటాం. మనకి ఇప్పుడు ఇది మన వీబీఎస్ ఎన్ని రోజులు? ఒక రోజు అయిపోతుంది, ఇంకా 2 రోజులు మాత్రమే. మీరు ఏం చేయాలంటే మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా రేపు వెళ్ళి తప్పకుండా పిలుచుకురండి. మీకు చక్కటి కథలు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు అన్నగారు స్టార్ట్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. బాగా ఆకలిగా ఉందా? బాగా ఆకలిగా ఉందన్నట్లు చేయొద్దండి. సరే సరే, మన అందరికి 2 చేతులు ఉన్నాయా? 2 ఉన్నాయా? 4 ఉన్న వాళ్ళు ఎవరు కదా? చేతులు కట్టేసుకోండి, కట్టేసుకోవాలి. మోకరించగలిగిన ప్రతి ఒక్కరూ మోకరించండి. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల నాయన, పరిశుద్ధమైన దేవా, మహోన్నతుడా, మీకు వందనాలు. మరి ఒక రోజుని మా జీవితంలో ఇచ్చి సమాధాన గృహంలో ప్రభా మరి మొదటి దినం ఇప్పటివరకు మీరు తోడుగా ఉన్నారు. మీకు వందనాలు. ఏదైతే వారు ఉదయకాలం నుంచి నేర్చుకుంటూ వచ్చారో మీ మాటలు వారు మాట్లాడండి ప్రభా. ఈ సమయంలో మరి మేరీ జేమ్స్ యొక్క స్టోరీ మేము వినబోతుండగా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, మీ యొక్క వాక్యం వైపు మమ్మల్ని మళ్లించమని ప్రభా, నిలబడి నన్ను జ్ఞాపకం చేసుకోమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోవాలి, కూర్చోవాలి. మీరు కూర్చుంటేనే ముందుకెళ్తారు. రోయ్, కూర్చోవాలి. సరే, పొద్దున్న నుంచి మీరు బైబిల్ క్లాసులు వింటూ వచ్చారు కదా. అరే, ఏం చెప్పకపోతే నేను సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. మాట్లాడాలి, మీరు కూడా మాట్లాడాలి. మాట్లాడాలంటే నాతో మాట్లాడాలి, మీలో మీరు మాట్లాడుకోవద్దు. ఇప్పుడు మనం వినే స్టోరీ ఏంటంటే మేరీ జోన్స్ ఆమె బైబిల్. మేరీ జోన్స్ ఆమె బైబిల్. ఈ మేరీ జోన్స్ ఎవరు అని అంటే వేల్స్ అనే దేశంలో ఒక చిన్న గ్రామంలో ఉంటున్న మీలాగే ఒక 6 ఇయర్స్ లేదా 10 ఇయర్స్ గర్ల్, ఒక పాప. అయితే ఆమె మళ్ళాగే ఆమె కుటుంబం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు. వినాలి, నేను చెప్పుకుంటూ వెళ్తుంటే మీరేదో మళ్ళాగే ఆమె కూడా తల్లిదండ్రులు కుటుంబం ఉంది. వాళ్ళు కూడా క్రైస్తవ కుటుంబమే. అయితే వాళ్ళ తల్లిదండ్రులు క్రమంగా చర్చికి వెళ్తున్నప్పుడు అక్కడ ఆమె చర్చిలో బైబిల్ గురించి పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ ఉంటే ఆ మాటలన్నీ వింటూ ఉంది. అయితే మనలాగా అప్పుడు ఆమెకి ఏమి లేదు అని అంటే బైబిల్ లేదు. ఎందుకు అని అంటే అప్పుడు బైబిల్ ప్రచురించేది అంటే ప్రింట్ చేసేది తక్కువ, అందుబాటులో ఉన్నది కూడా తక్కువే. బైబిల్ ఎవరికి అందుబాటులో ఉందంటే ఎవరైతే ధనికులు బాగా కొనగలుగుతారో వాళ్ళకి మట్టుకే అందుబాటులో ఉంది. అరే, ఒక మాట వినండి నాన్న, ఒక మాట వినాలి. మీ వయసులో మామూలుగా ఇప్పుడు మీకు ఏమి ఇష్టం? నిజం చెప్పండి, ఇంట్లో షిన్చాన్ చూడట్లేదా? డోరేమాన్ చూడట్లేదా? యూట్యూబ్లో షార్ట్స్ చూడట్లేదా? చూస్తున్నారు కదా. కానీ ఆమెకి ఇవన్నీ ఏమీ లేవు. ఆమెకి ఏమి ఇష్టం అని అంటే బైబిల్. బైబిల్ ఇష్టం ఆమెకి. అరే, ఇంత చిన్న వయసులో అసలు బైబిల్లో ఏముంది నాన్న? వినాలి, బైబిల్లో ఏముంది?
ఆ? ఎవరి గురించింది? అసలు అంత చిన్న వయసులో అలాంటి ఆలోచన ఎలా వచ్చింది ఆమెకు, మేరీ జోన్స్కి? అట్లా ఆశ ఎట్లా పుట్టింది అని ఆలోచిస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఆమెకు నేర్పారంట. వాళ్ళ తల్లిదండ్రులు ఆమెకు దేవుని ప్రేమను, దేవుని వాక్యాన్ని నేర్పారు. అయితే చర్చికి వెళ్తుంది, తల్లిదండ్రులతో పాటు కలిసి ఆమె చర్చికి వెళ్తుంది. కానీ ఆమె దగ్గర ఏమీ లేదు, బైబిల్ లేదు. అయితే ఆమెకు ఒక ఆశ ఏంటంటే, బైబిల్ చర్చిలో బోధిస్తున్నారు, వింటున్నాము, కానీ చదువుకోవడానికి సొంతంగా మనకి ఇంట్లో బైబిల్ లేదు అన్న ఆశ ఆమెకు పుట్టింది. ఆ పరిస్థితుల్లో మేరీ జోన్స్ వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వెళ్తున్నప్పుడు వాళ్ళ తండ్రి నేత పని చేసే ఆయన. వాళ్ళ తండ్రి ఎవరు అని అంటే చేనేత, వస్త్రాలు ధరిస్తారు కదా, తయారు చేస్తారు కదా, వాళ్ళ వృత్తి. అంత చిన్న వయసులో ఉన్న మేరీ జోన్స్ వాళ్ళ తల్లిదండ్రులకు సపోర్టుగా ఉంటూ కూడా ఆమె కష్టపడి ఇంట్లో పనులన్నీ చేసేది. ఓ నాన్న వినాలి, ఎంతమంది మీ అమ్మకి లేదా మీ నాన్నకి సహాయం చేస్తున్నారు? సహాయం అంటే ఏం కాదు, మీరు ఎంతమంది మీరు తిన్న ప్లేటే తీసుకెళ్ళి మీరే కడుగుతున్నారు చెప్పండి? పోనీ అక్కడ పెడుతున్నారా తీసుకెళ్ళి? కానీ మేరీ జోన్స్ మీ వయసులో అలా లేదు. మేరీ జోన్స్ ఎలా ఉందంటే ఆమె పనులు చేసుకుంటుంది, వాళ్ళ అమ్మకు కూడా సహాయం చేస్తుంది. వాళ్ళ పెరట్లో కోళ్ళు పెంచడం, తర్వాత వాళ్ళ పెరట్లో వాళ్ళకు తేనె ఉత్పత్తి అంటే తేనె తయారు చేసి తేనె అమ్మే పరిస్థితి. అయితే ఇట్లా ఉన్న మేరీ జోన్స్ కుటుంబంలో ఆమెకు తీరని ఒక ఆశ ఏమిటి అని అంటే బైబిల్ వినాలి. మళ్ళీ వినాలి, మీరు వినట్లేదు. ఆమెకున్న ఆశ ఏంటంటే బైబిల్ కావాలి. ఎంతమంది బైబిల్ తీసుకొని వచ్చారు ఈరోజు బీబీఎస్కి? చెయ్యి ఎత్తొద్దు. మీ బైబిల్ మీ దగ్గర ఉందా లేదా? లేనోళ్ళు రేపు తప్పనిసరిగా బైబిల్ తీసుకొని రావాలి. ఓకే, సరే. మేరీ జోన్స్ ఆశ ఏంటి? మేరీ జోన్స్ ఆశ ఏంటి? బైబిల్. అయితే అట్లా ఉన్నప్పుడు ఈ మేరీ జోన్స్ బైబిల్ చదవడం కోసం ఆమె దగ్గర బైబిల్ లేదు. ఇవాన్స్ అన్న వేరే కుటుంబం దాదాపు 2 కిలోమీటర్లు రోజు నడిచెళ్ళి అక్కడికి వెళ్ళి చదివేది. అయితే ఆ పరిస్థితుల్లో మేరీ జోన్స్ ఆమె ఆశ తీరట్లేదు. ఎందుకు? కొనుక్కోలేని పరిస్థితి, వాళ్ళకున్న స్తోమతను బట్టి. బైబిల్ అందుబాటులో లేదు వాళ్ళ వేల్స్ భాషలో. ఆ పరిస్థితుల్లో మేరీ జోన్స్ ఏం ఆలోచించిందంటే, మరి ఎట్లాగా నేనేం చేయాలి బైబిల్ కావాలని ఆలోచిస్తున్నప్పుడు మేరీ జోన్స్ కష్టపడి వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకు వాళ్ళతో పాటు పనిచేస్తూ ఆమె డబ్బులు సంపాదించింది. ఎట్లా అనంటే వాళ్ళ ఇంట్లో కోళ్ళు గుడ్లు పెడితే ఆ గుడ్లు తీసుకెళ్ళి మార్కెట్ తీసుకెళ్ళి అమ్మడం కానీ, లేదంటే వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులు దాచుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ చేస్తూ ఆమె డబ్బులు దాచింది. ఆ డబ్బులు దాచిన మేరీ జోన్స్ దేనికోసం దాచింది డబ్బులు? దేనికోసం? బైబిల్ అప్పుడు అందుబాటులో లేదు. ఇప్పుడు మనకైతే రకరకాల సైజుల్లో బైబిల్ ఉన్నాయి కదా. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది, చిన్న బైబిల్ ఉంది, పాకెట్ సైజు ఉంది, బైబిల్స్ అన్నీ ఉన్నాయి. కానీ మనలో ఏం లేదు. ఎందుకు లేదు? ఆశ లేదు కదా. మేరీ జోన్స్ ఆశ ఏంటంటే బైబిల్. అసలు బైబిల్ ఏంటి? బైబిల్ ప్రత్యేకత ఏంటి? బైబిల్ ఎందుకు కావాలి? బైబిల్ ఎవరి గురించి చెప్తుంది? బైబిల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? చివరిలో మనం చూస్తాము. మీరు దయచేసి వినాలి నా మాటలు. అయితే ఇట్లా ఉన్న మేరీ జోన్స్ జీవితంలో మరి ఆ పరిస్థితుల్లో ఇవాన్స్ అన్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు చెప్పారు, అమ్మ ఇక్కడ ఎక్కడ లేదు, బాలాపట్నానికి అన్న చోటకి వెళ్ళాలి నువ్వు బైబిల్ కావాలంటే. అక్కడ చార్లెస్ గారు అని పెద్ద పాస్టర్ గారు ఉంటారు, ఆయన మటుకే ఏమన్నా సహాయం చేయగలరు అని అంటే దాదాపు 40 కిలోమీటర్ల పైనే, అంటే దాదాపు ఇక్కడ నుంచి విజయవాడ అంత దూరము తను ఈ డబ్బులన్నీ పోగు చేసుకొని నడుస్తా వెళ్తా వచ్చింది. అక్కడికి నడిచెళ్ళింది ఆమె ఒక్కామె. నడిచెళ్ళి ఆ పరిస్థితుల్లో మేరీ జోన్స్ ఏం చేసిందంటే, ఇంకా నేను బైబిల్ కొనుక్కోవాలని ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంది. మరి చార్లెస్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడతా, సార్ నాకు బైబిల్ కావాలండి, నాకు బైబిల్ కావాలి అని అంటే ఆయన అన్నారు, అమ్మా బైబిల్ మరి లేవు ప్రస్తుతానికి, వేల్స్ భాషలో బైబిల్ లేవు. అయితే ఒకటి నేను ఇంకొక ఆయనకి ఇస్తానని వాగ్దానం చేశాను, మరి నేను చెప్పలేను అని అంటే ఆమె 40 కిలోమీటర్ల పైచీలకు ఆమె నడిచెళ్ళి
లేదు అని అన్నప్పుడు ఆమెకు చాలా బాధేసింది, చాలా దుఃఖం వేసింది. ఆమె ఆశ ఏంటి, ఆమెకి ఏం కావాలి, దేనికోసం డబ్బులు పోగు చేసుకుంది, దేనికోసం ఆమె ఎదురు చూస్తుంది, దేని మీద ఆమె ఆశ ఉందంటే బైబిల్ మీదనే ఆమె ఆశ ఉంది. అసలు బైబిల్లో ఏముందంటారు? బైబిల్ అంత ప్రత్యేకత ఏంటి, బైబిల్ ఎందుకు కావాలి మనకు అని అంటే ఆమె జీవితం చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది, చాలా ప్రభావం చూపిస్తుంది. ఆ పరిస్థితుల్లో మేరీ జోన్స్ ఆయన వెళ్ళి అడిగితే ఆయన ఆశ్చర్యపోతాడు. ఎవరు? చార్లెస్ గారు. 40 కిలోమీటర్లు నడిచొచ్చావా, ఏంటమ్మా ఈ వయసులో నువ్వు అని ఆశ్చర్యపోతాడు. ఆయన ఆశ్చర్యపోయి మరి ఏదో విధంగా ఈమెకు బైబిల్ ఇవ్వాలని బైబిల్ ఇస్తాడు. బైబిల్ ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి తీసుకొని ఆమె వాళ్ళ సొంత గ్రామానికి నడుస్తూ వస్తుంది. నడుస్తూ వచ్చిన తర్వాత ఆమె కోసం అందరూ వాళ్ళ ఊళ్ళో వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటి, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటి ఈ పరిస్థితి అని అంటే ఆమె ఒక్క వెళ్ళి బైబిల్ సంపాదించుకొని వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్లో నడుచుకుంటూ వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పరిస్థితి చూసి అసలు ఇంత చిన్న అమ్మాయికి ఇంత ఆసక్తి, ఇంత పట్టుదల, ఇంత ఆశ ఎందుకు కలిగింది అని ఒకవేళ మనం ఆలోచిస్తే బైబిల్ 105వ కీర్తనల గ్రంథము 105వ అధ్యాయంలో ఉన్న మాటలు నేను చదువుతున్నాను, మీరు గమనించాలి, వినాలి. 105వ కీర్తనల గ్రంథము చూడండి ఏముంటుందంటే, యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని బట్టి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురు. ఎవరిని వెతికితే సంతోషము? యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషం కలుగుతుందంట. కాబట్టి మేరీ జోన్స్ యొక్క ఆశ, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నా, కుటుంబం ఉన్నా, ఇంట్లో పరిస్థితులు ఎలాగున్నా, తినడానికి ఉన్నా, ఏమున్నా ఆమెకు నిజమైన సంతోషం లేదు. బైబిల్ ఎవరి గురించి చెప్తుంది? నిజ రక్షకుడైన యేసుక్రీస్తుని గురించి బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు సెలవిస్తుంది. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక, యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి. కాబట్టి ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకున్న మేరీ జోన్స్ యొక్క జీవితంలో బైబిల్ సంపాదించుకుంది. అయితే మరి ఈనాడు బైబిల్ మనకు కూడా ఉంది కదా. ఈ కొద్ది మాటలు వినండి, చివరిలో ఈ కొద్ది మాటలు వినండి. ఈనాడు బైబిల్ మనకు కూడా ఉంది. మరి ఎంతమంది క్రమంగా బైబిల్ చదువుతున్నాం మనం? అసలు బైబిల్ మనం ఎందుకు చదవాలి? బైబిల్ చదవకపోతే ఏమవుతుంది? మనకు బైబిల్ ఎందుకు? సమాధానం చెప్పరా? మనకు బైబిల్ ఎందుకు? మేరీ జోన్స్ యొక్క ఆశ, మేరీ జోన్స్ యొక్క సంతోషము దేవుని వాక్యం ద్వారా తీరింది. కాబట్టి మనం కూడా ఆ దేవుడెవరో అర్థం కావాలంటే, దేవునితో నీకు నాకు ఉన్న రిలేషన్, నీకు నాకు ఉన్న సంబంధం కరెక్ట్గా ఉండాలంటే, అసలు ఆయన ఎవరో మనకు తెలియాలంటే మనం బైబిల్ చదవాలి. బైబిల్ మనకు అందుకు కావాలి. బైబిల్ లేకపోతే, బైబిల్ చదవకపోతే, బైబిల్కు దూరంగా ఉంటే పాపానికి దగ్గరగా ఉంటాము అని అర్థం. కాబట్టి ఒక చిన్న పాప మరి దాదాపు 6 ఏళ్ళు డబ్బులు కూడబెట్టుకొని, 6 ఏళ్ళు డబ్బులు దాచుకొని తన బైబిల్ సంపాదించుకుంది. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే 1804 సంవత్సరంలో అప్పుడు ఆమె యొక్క ఉద్దేశము ఈనాడు బైబిల్ సొసైటీస్ అన్న ఏర్పడడానికి కారణమైంది. బ్రిటిష్ బైబిల్ సొసైటీ తర్వాత దాదాపుగా దేశవ్యాప్తంగా 200 దేశాల్లో బైబిల్ సొసైటీస్ ఏర్పడి మరి దాని ద్వారా బైబిల్ ప్రింట్స్ చేసి ప్రపంచమంతా దాదాపు 136 భాషల్లో బైబిల్ ప్రింట్ అవుతుంది. సంవత్సరానికి కోట్లాది బైబిల్స్ ప్రింట్ అవుతున్నాయి. మరి కోట్లాది మంది ప్రజలకు బైబిల్ అందుబాటులోకి రాగలిగింది. కోట్లాది మంది ఈనాడు బైబిల్ మరి వారి సొంత భాషల్లో చదవగలుగుతున్నారు. బైబిల్ వారి చేతిలో ఉంది అని అంటే ఒక్క అమ్మాయి, జాగ్రత్తగా వినండి, ఒక్క అమ్మాయి ఆమె ఆశ బైబిల్ సంపాదించుకోవాలన్న ఆశ, ఆ చార్లెస్ గారు అది గ్రహించి ఒక్క వేల్స్ భాషలోనే ఇంత కొరత ఉంది, ఇంత ఇది ఉంది అని ఆయన ఆమె యొక్క ప్రేరణ అంటే ఆమె యొక్క జీవితం ఎంత ఇన్స్పైరింగ్ ఉందంటే మిగతా అందరికీ మరి అన్ని దేశాలకి ఈనాడు బైబిల్ సొసైటీ మన బైబిల్లో మీరు తెరిచిన వెంటనే
మనకు కనబడుతుంది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని. ఈ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏర్పడడానికి కారణం కూడా మేరీ జోన్సే. ఎవరండి చెప్పాలి, ఎవరు? మరి బైబిల్ ఇంత ఇలా ఉన్న ఈ పరిస్థితుల్లో బైబిల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం చూస్తూ వచ్చాం కదా. మరి ఏంటి బైబిల్ యొక్క ప్రాముఖ్యత అంటే, దాదాపు బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి. 39 పాత నిబంధన, 27 నూతన నిబంధన, తర్వాత 1189 అధ్యాయాలు, 31,183 వచనాలు ఉంటాయి. బైబిల్ మరి యేసుక్రీస్తు రాకడకు ముందు వస్తాడు అన్నది, ఆయన జననానికి ముందున్నదంతా పాత నిబంధన. ఆయన జననము, మరణము, పునరుత్థానము, మానవాల్ని రక్షించుట కొరకు కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఇదంతా మనకు నూతన నిబంధనలో ఉంటుంది. ఎందుకు అనంటే ఒకే నిజమైన దేవుడు, మోక్షానికి మార్గము యేసుక్రీస్తు మటుకే అన్నది బైబిల్ వివరిస్తుంది. కాబట్టి నేను ముగిస్తున్నాను, అయిపోయింది. మరి అంత చిన్న వయసులో మేరీ జోన్స్ యొక్క ఆశ, మేరీ జోన్స్ యొక్క ఉద్దేశము బైబిల్ సంపాదించుకోవాలని. నిజం చెప్పండి, ఎంతమంది మనం బైబిల్ మనకుంది, మన తల్లిదండ్రులు చెప్తున్నా, లేదా సండే స్కూల్లో చెప్తున్నా, లేదా చర్చికి వచ్చి వింటున్నా, లేదా ప్రతిరోజు బైబిల్ చదవని వారు దేవునికి దూరంగా ఉన్నట్టే. చదవగలిగి చదివొచ్చి బైబిల్ చదవకపోతే దేవునితో నీ యొక్క రిలేషన్, దేవునికి నీకు సంబంధము లేనట్టే. కాబట్టి బైబిల్ చదవాలి. ఈ బైబిల్ ఏం చేస్తుంది? కోటాను కోట్ల మంది బైబిల్ బ్రతుకులు మారుస్తుంది. ఎందుకు అని అంటే, నువ్వేంటో అర్థం కావాలంటే నువ్వు దేవుని దగ్గర రావాలి. దేవుడు ఎవరో నీకు అర్థం కావాలంటే నువ్వు బైబిల్ చదవాలి. నువ్వు బైబిల్ చదివితే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, వాక్యం ద్వారా దేవుడు పట్టుకుంటాడు. అది ఒక్క అమ్మాయి అంత చిన్న వయసులో ఎందుకు వాక్యం మీద అంత ఆసక్తి కలిగింది? ఈ ప్రశ్న మన మెదడులో ఉండాలి. ఎందుకు ఆమెకు అంత ఆసక్తి కలిగింది, ఎందుకు అన్నది ఈ ప్రశ్న మనలో ఉండదు. కానీ ఈరోజు చాలా బాధాకరమైన విషయాలు ఏంటంటే, ఈరోజు యూట్యూబ్ షార్ట్స్, యూట్యూబ్ వీడియోస్, లేదా కార్టూన్ నెట్వర్క్, లేదా ఇంటర్నెట్, లేదా ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, లేదా రకరకాల ఇది దానివైపు వెళ్ళాయి. కానీ ఇవన్నీ మనను వెనక్కి తీసుకెళ్తాయి. కేవలం బైబిల్ మట్టుకే మనను, మన బ్రతుకుని రక్షకుడు ఎవరో తెలిసేలాగా, ఆయన ఎందుకు వచ్చాడో తెలిసేలాగా చేస్తుంది. రోజు ఇక వీబీఎస్ ముగిసింది. వచ్చిన మీ అందరికీ కూడా మరి భోజన ఏర్పాట్లు ఉన్నాయి. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి. మరలా వీబీఎస్ రేపు ఎన్ని గంటలకి? రేపు ఉదయాన్నే 8 గంటలకి మీ యొక్క ఫ్రెండ్స్ని కూడా తీసుకురండి. అందరినీ కూడా అందరూ మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురండి. ఇంకా చెప్పండి, దేవుని గురించి మీరు పరిచయం చేయండి. ఈ సమయంలో రవీంద్ర మాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన చేసుకుంటాం. వచ్చిన మీ అందరికి కూడా భోజనాలు ఉంటాయి. రేపు ఉదయాన్నే 8 గంటలకల్లా ఇక్కడ ఉండాలి. మనకి 3 రోజులు ఉన్న ఒక రోజు అయిపోయింది. జస్ట్ 2 డేసే కాబట్టి ఎవరు కూడా మానకుండా అందరూ తప్పకుండా రావాలి. చివరి రోజు మీ అందరికి కూడా గిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి మరి మీ అందరికి కిరీటాలు ఇస్తాం, తప్పకుండా రావాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, నమ్మకమైన మా స్వామి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ప్రభువా, ఈ విధంగా నీ సన్నిధిలో ప్రభువా సాగిలపడే కృపను మారు అనుగ్రహించారు. దయగలిగిన దేవుడు కనుక ప్రభువా నేను స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క వీబీఎస్ల ప్రభువా మొదటి దినాన ప్రభువా మీరు ఇంతవరకు ప్రభువా నీ కృపనిచ్చి ప్రభువా నాయన బిడ్డలను పోగు చేసి ప్రభువా అయ్యా సమస్తానికి కూడా ప్రభువా నాయన మీరు ఇంతవరకు జయకరంగా జరిగించినందుకు నీ స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా యొక్క దాసుల ప్రభువా నాయన అక్కలను ప్రభా అన్నగారిని ప్రభా మీరు వాడుకుని ప్రభా మీరు సహాయం చేసేందుకు వందనాలు. బిడ్డలకి కావలసినటువంటి జీవాహారాన్ని ప్రభా మీరు అందించున్నారు. అందుని బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంకా జరగనటువంటి 2 దినాల్లో కూడా ప్రభా నాయన ప్రతి విధమైన ఆటంకాలను అభ్యంతరం దూరపరుస్తూ అయ్యా మీరే తోడుగుండి ప్రతి ఒక్క అవసరతను తీరుస్తూ రండి. మీ దాసుల ప్రభా నాయన ప్రతి ఒక్క అవసరతలు తీరుస్తూ రండి. ఈ యొక్క మీటింగ్ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి అని
ప్రభు జయకరంగా జరిగించేటువంటి వారుగా మీరు ఉంటారని నమ్ముచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మీద కూర్చున్న కింద చేపలు ఉంటాయి, అక్కడ పక్కకు వెళ్ళినట్టయితే చేపలు తీస్తారు, ఇక్కడ వెంటనే కూర్చోవాలి.